ఏం చేస్తున్నారు మేడం? రండి రండి రండి. ఇగో రొయ్యలు చూపి. రొయ్యలు వేడి చేసి పెడితే వేయించి పెడితే అయిపోతుంది. ఊకే ఆడ ఈడ ఎత్తుటే సీమలు పట్టుతాయి. మనం మంచిగా వేపుకున్నాం అనుకో నిమ్మలం అయిపోతుంది. వేపుకొని ఇట్లా మంచిగా వేపుకున్నాం అనుకో పెంక మీదనన్నా కడాయిలనన్నా చాలా ఉన్నాయి కాబట్టి కడాయి వేసి వేపుకొని నీట్గా తోకలు ఈకలు అన్నీ తీసేసినాం అనుకో నీట్గా ఉంటుంది అన్నమాట. ఎప్పుడంటే అప్పుడు మనం కర్రీలో వేసుకోవచ్చు. కొంచెం వేడి నీళ్ళల్లో కడిగి వేసుకొని వేసుకోవచ్చు అన్నమాట. కొంచెం సేపు వేగనిద్దాం ఫ్రెండ్స్. చూస్తారా ఇట్లా మంచిగా వేపుకోవాలన్నమాట. మనం నీట్గా వేపుకొని మంచిగా తోకలు తొండాలు తీసేసినాక ఇక చూడటానికి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి కదా ఫ్రెండ్స్, చూడండి ఎన్ని ఉన్నాయి. కొన్ని అయితే ఇప్పుడు మనం అంతా తీసేస్తే నీట్గా ఇంకా ఇట్లా వేపుకున్నాం అనుకో ఎప్పుడంటే అప్పుడు మనం నీట్గా వేడి నీళ్ళలో కడిగేసుకొని కర్రీలో వేసుకోవచ్చు అట్లా. లేకపోతే ఇక అప్పుడే అన్నీ చేసుకోవాలంటే అబ్బో చిరాకు వస్తుంది. ఒక సైడ్ ఏమో టైం అవుతుంటుంది, ఇంకో సైడ్ ఏమో ఇవి వేగవు. అందుకే ఇట్లా మనం ఖాళీగా ఉన్నప్పుడు మంచిగా నీట్గా వేపుకున్నాం అనుకో హాయిగా అప్పుడు వేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా మంచిగా వేగాలన్నమాట. ఇట్లా అనగానే ఇవి వచ్చేసేయాలి. ఈ మధ్యలో తోక ఇదంతా వెళ్ళిపోతే మనకి ఇది ఒక్కటే మిగులుతుంది. కాలుతున్నాయి ఫ్రెండ్స్. ఇట్లా మనకి ఇదంతా వేస్ట్ వెళ్ళిపోయింది అనుకో ఇది ఒక్కటి మిగులుతుంది. ఇట్లా మనకి ఇట్లా ఏగితేనే ఇవి వచ్చేసాయి, లేకపోతే పచ్చిగుండి ఇరగాయి. ఇట్లా మనకి రొయ్య మిగులుతుంది. ఇవి మనం కర్రీలో వేసుకోవచ్చు అన్నమాట. చూసారా కొంచెం చల్లారిపోయినాయి. ఇవి మనం మంచిగా నలుసుకోవాలన్నమాట. వీటిని చూసారా ఈగలు వచ్చేస్తున్నాయి. ఈగలు ఫస్ట్ వస్తే చాటలు అయితే వేసేసుకుందాము. చూస్తున్నారా అంతా మనం నలుసుకోవాలన్నమాట. చేతితోటి మంచిగా కవర్ని కుచ్చుకుంటాయి. ఇవి జాగ్రత్తగా నలవాలి. ఈగలు అయితే వచ్చేస్తున్నాయి. ఫస్ట్ వస్తాయి ఈగలు. దీన్ని మనం ఇట్లా నలుచుకుంటుంటే ఈ తోకలు అంతా వెళ్ళిపోతాయి అన్నమాట. మనకి ఓన్లీ ఇట్లా ఇవే మిగులుతాయి. ఇదంతా పోతుంది. నలిపేస్తే ఓన్లీ ఇది మిగులుతుంది.